నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. శాసనమండలి సభ్యులు ఆలపాటి. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు. పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శివకుమార్. వరుస దొంగతనాల కేసుల్లో ముద్దాయిల అరెస్ట్. బంగారం వెండి సొత్తు స్వాధీనం. సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు భగవద్గీత కంఠస్థ పోటీలు. ఈవో హరిప్రసాద్. తెలుగు ప్రజానీకం, రైతాంగం అత్యంత వైభవంగా సంతోషంగా జరుపుకునే గొప్ప పండుగ సంక్రాంతి పండుగ అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బుధవారం ఏర్పాటు చేసిన భోగి పండుగ వేడుకల్లో ఆయన పాల్గొని భోగి మంటలను ప్రారంభించారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాంప్రదాయ దుస్తులు ధరించి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన హరిదాసు కీర్తనలు, ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, పండుగలలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉందని, 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకలలో తొలి రోజైన భోగి పండుగ రోజు ఊరు, వాడ, పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలందరూ కలిసి పండుగను జరుపుకుంటారని అన్నారు. సంక్రాంతి పండుగ రైతాంగానికి, ప్రతి ఒక్కరికి సంతోషాన్ని నింపాలని కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు ముందుకు వెళ్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్గా చూడబోతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు చాలా పర్వదినం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దయవల్ల దుర్భిక్షం, అలాగే దుర్మార్గ పాలన నుండి బయటపడి రైతులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి తెలుగువాడు భారతదేశం మొత్తంలో కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రంలో చాలా గొప్పగా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటాం. రైతులు ఆనందంగా ఉండే సందర్భం ఇది. పంటలు చేతికందిన సమయం, ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత లాభం జరిగే సమయంగా భావిస్తాం. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయం, రైతు పంట చేతికందినప్పుడు రైతును అనుసరించే రైతు కూలీకి కానీ, చేతి వృత్తి పనులకు సంబంధించిన వారికి కానీ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది కాబట్టి రైతుకి, అందరికీ కూడా ఆర్థికంగా సహాయం జరుగుతుంది అనే భావన, అలాంటి సంస్కృతి సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మరి అదేవిధంగా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ఒక గొప్ప మార్పుకి సూర్యుడు రాశి మారుతుంది. అందుకనే ఆ గొప్ప రోజుగా భావిస్తారు సంక్రాంతి సందర్భంలో. ఈ మాసం అంతా కూడా మరి మకర సంక్రాంతి ఏర్పడిన తర్వాత చాలా ఆధ్యాత్మికంగా, దైవికంగా కూడా బాగుంటుంది అని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు. ఈ సందర్భంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజున రాజకీయ పరంగా మంచి పాలన ఉంది కూటమి నాయకత్వంలో. అంతేకాకుండా ఈ రోజున ఎవరికి నష్టం లేకుండా, కష్టం కలగకుండా అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని చెప్పి జరుగుతున్నటువంటి పాలన మనం తెచ్చుకున్నటువంటి మన ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, ఆనందంతో ఉండాలి, అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలి. అదే నిజమైన మనం పండుగ చేసుకునే సందర్భం. ఆ రకంగా ఈ రోజున సంక్రాంతి మనం గొప్పగా చేసుకుంటా ఉన్నాం ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే ఈ కూటమి నాయకత్వం ఈరోజు
హైతనగర్లో భోగి పండుగ సందర్భంగా ఇక్కడ భోగి మంటలు వేయటం జరిగింది. ఆ భోగి మంటలకి ముఖ్య అతిథిగా మా అభిమాన నాయకుడు డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విచ్చేయటం చాలా ఆనందంగా, ఈ ఆనంద సమయంలో ఇక్కడ ఈ పండగ చేసుకోవటం, ఈ హైతనగరు రైతాంగం అట్లాగే ప్రజలు ఇక్కడ భారీ ఎత్తున వచ్చి ఈ భోగి మంటల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందు మూలంగా మన ప్రజానికానికి మొత్తానికి సంక్రాంతి. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలలో భాగంగా బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు భోగిమంటల వేడుకను ఘనంగా ఏర్పాటు చేశారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, శ్రీమతి పుష్ప, జూనియర్ అన్నాబత్తుని సత్యనారాయణ, మధుమతి దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ తాడువేన రాధికా రమేష్, కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామ్చంద్ భోగిమంటలను ప్రారంభించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయిట, పతంగులు ఎగరవేయటం, సంక్రాంతి పాటల వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు శివకుమార్ మాట్లాడుతూ తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు. మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్లు మాలెపాటి హరిప్రసాద్ గారు, అత్తోట నాగవేణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, మద్దాలి శేషాచలం, ఎలవర్తి సాంబశివరావు, కోగంటి ఆశు, మల్లెబోయిన రాము, మైలా విజయ, నాయుడు, కటారి హరీష్, ధరణికోట మల్లికార్జునరావు, గడ్డేటి బాలయ్య, షేక్ మీరావలి, మునిపల్లి వంశీ, కుర్రా సీను, యాతాటి అనిల్, చుక్క ఆనంద్, చుండూరు సాయి, చుండూరు వెంకటేశ్వరరావు, సంకూరు బుజ్జిబాబు, తోట రఘురాం, బొంతు నరేందర్ రెడ్డి, బెజ్జం బాజీ, కామాదుల స్వామి, వేముల మహేష్, కడియాల సురేష్, శానంపూడి రఘురాం రెడ్డి, జలగం రామకృష్ణ, మహిళా నాయకురాలు కె యశోద, కపూర్, కొంగర, మంజీరా, షేక్ షకీరా, షేక్ ఇస్రాత్, ఇందిరా ప్రియదర్శిని, తురకా శాంతికుమారి, కాళిదాస్ సత్యం, కోలా వాసు, షేక్ బాదుల్లా, అక్కదాస్ కిరణ్ కుమార్ తదితర పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరియు మానవతా సేవా సంస్థ సభ్యులు, ఏఎస్ఎన్ కళాశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈరోజు తెనాలి నియోజకవర్గ ప్రజలకు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు మా మాజీ శాసనసభ్యులు శివన్న తరపున పేరు పేరున ఈరోజు భోగి మరియు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తెనాలి పట్టణంలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈరోజు పార్టీ సభ్యులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా భోగి వేడుకల్ని జరపడం జరిగింది. కోడి పందాలు అనేటువంటి కార్యక్రమంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరిగేటువంటి ఈ పండగ సందర్భంగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరికీ కూడా రైతులకు పండగ అంటే అందరికీ కూడా గిట్టుబాటు ధరతో మంచిగా రేటు అమ్ముకునేటువంటి అవకాశం గత 5 సంవత్సరాల్లో చూసాం. ఈ సంవత్సరం అమ్ముకోవడానికి పడ్డటువంటి అవస్థలు చూసాం. సంక్రాంతి అంటేనే ఎంతో గొప్ప పండగ, పెద్ద పండగ. అందరూ ప్రతి ఒక్క పేద ధనికనే లేకుండా అందరూ చేసుకునే ఈ పండగ ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఈరోజు డిగ్రీ కాలేజీలో మన పండుగ ఉట్టిపడేటట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇప్పుడు మన శ్రీనివాసరావు చెప్పినట్టుగా కోడి పందాలు కానివ్వండి, పిల్లలకు భోగి ఇవన్నీ చాలా చక్కగా వైఎస్ఆర్ క్యాడర్ మొత్తం పాల్గొన్నారు. సంక్రాంతి పండగ అంటే అన్ని రంగులతో కలిపి వచ్చేలాగా చాలా ఏర్పాటు చేశారు సార్కి. ఇలాంటి చక్కటి కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ వచ్చి ఈ భోగి మంటని మేము ఇక్కడ వేయటం జరిగింది. అలానే 4-5 రకాల భోగి పళ్ళు కానివ్వండి, అలానే కోడి పందాలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, అలానే మన లోకల్స్ ఇవన్నీ కూడా మరింతగా ఉన్నత దశకి చేరుకోవాలని కోరుకుంటూ, తప్పన రాబోయే ఎలక్షన్లో అన్నగారు ఆశీస్సులతో తప్పకుండా మళ్ళీ మినిస్టర్ పదవి కూడా రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అలానే తెనాలి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఈ రోజున ఈ భోగి మంటలు సంక్రాంతి పండుగకి ముఖ్యంగా కొత్త ధాన్యంతో పొంగలు చేయటం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కాబట్టి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, తెనాలి పట్టణ ప్రజలకి, పరిసర ప్రాంత రూరల్ ప్రజలందరికీను, అట్లానే మా నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత మా లోకల్ శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారికి భోగి
సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చెబుతూ మరి ఈ రోజున తెనాలి పట్టణంలో ఉన్న ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులందరూ కూడా మరి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి వచ్చి మరి భోగి మంటలు తర్వాత భోగి పళ్ళు చేయడం కార్యక్రమం చేశాము. మరి ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా మరి ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ మరొకసారి తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ గారి తరఫున, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కేడర్ అందరి తరఫున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఎంతో వైభవంగా సంబరంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభించుకోవడం, భోగితో సంక్రాంతి సంబరాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరం కుటుంబ సభ్యుల్లా కలిసి ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అలాగే తెనాలి పట్టణ ప్రజలు, రైతులు, సామాన్య ప్రజలు అందరూ కూడా భోగ భాగ్యాలతో ఆనందంగా ఈ సంవత్సరం అంతా గడపాలని మాజీ శాసనసభ్యులు శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజున సంక్రాంతి వేడుకల్లో భాగంగా మన తెనాలి నియోజకవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఆ విద్యార్థులతో పాటు కలిసి ఈ భోగి మంటలు, భోగి కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. నియోజకవర్గ ప్రజలందరూ భోగ భాగ్యాలతో విరాజిల్లాలని ఆ దేవుణ్ణి కోరుతూ, మన తెలుగువారికి పెద్ద పండగ, గొప్ప పండగ, మరి ముఖ్యంగా పెద్దల్ని గౌరవించుకునే పండగ. సంక్రాంతి అంటేనే తెలుగు లోగిళ్ళు శోభాయమానంగా, అంటే రైతు పండించిన పంట ఇంటికి చేరటం, ఆ పండించిన రైతు ఎంతో సంతోషంగా పండించిన పంటని మంచి రేటుకి అమ్మి ఎంతో సంతోషంగా ఉండే ఈ నెల. అటువంటి సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, అలాగే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల కష్టాల్లో, ఈ ప్రాంత ప్రజల సుఖాల్లో ఎల్లప్పుడూ ఉంటుందని, అలాగే ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు సంక్షేమం ఇస్తా అన్నదో ఆ సంక్షేమాన్ని ఇప్పించే దాంట్లో డెఫినెట్గా ప్రతిపక్ష పాత్ర బాగా పోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరికీ ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో సంక్రాంతి సంబరాలు సందడిగా ప్రారంభమయ్యాయి. భోగి మంటల వెలుగులతో పట్టణ వీధుల్లో సందడి వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా భోగి మంటల వేడుకల్లో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. భోగభాగ్యాలనిచ్చే భోగి పండుగ వేడుకలను తెనాలి ప్రజలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి భోగి మంటలు వేస్తూ సందడి చేశారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా భోగి వేడుకల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణ వీధులు భోగి మంటల వెలుగులతో దేదీప్యమానంగా కనిపించాయి. తెల్లవారుజామునే యువతీ యువకులు, చిన్నారులు, మహిళలు తమ తమ ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగించారు. ఆనందోత్సాహాలతో కోలాహలంగా భోగి పండుగను జరుపుకున్నారు. మహిళలు భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఇష్ట దైవాలను స్మరించుకున్నారు. భోగి మంటల వెలుగులతో చీకట్లు తొలగిపోయి తమ జీవితాలు వెలుగులమయం కావాలని కోరుకున్నారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందజేశారు. హలో, శివం ఎన్క్లేవ్ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెనాలి ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో ఇచ్చేసినటువంటి మన తెనాలి ప్రాంత వాసులందరికీ కూడా సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జాగ్రత్తగా
ఎవరి ఇళ్లకు వాళ్ళు ఎవరి ప్రదేశాలకు వాళ్ళు గమ్యాన్ని జాగ్రత్తగా చేరుకోవాలని చెప్పి కోరుకుంటూ శివం ఎన్క్లేవ్ సభ్యుల తరపున అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి శివం ఎన్క్లేవ్ కుటుంబ సభ్యులందరి తరపున తెనాలి ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు. గత ఆదివారం రాత్రి తెనాలి ఆటోనగర్ స్టీల్ కంపెనీలో తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా దొంగతనాలు చేసిన గ్యాంగ్ను బుధవారం అరెస్ట్ చేసినట్లు తెనాలి రూరల్ పోలీసులు తెలిపారు. ఈ వరుస దొంగతనాల కేసుల్లో గుంటూరు శారదా కాలనీకి చెందిన మిక్కిలి సందీప్, పఠాన్ మస్తాన్ వలి నేరస్తులు మిక్కిలి సందీప్ మరియు పఠాన్ మస్తాన్ వలి వీరి ఇరువురు గత 6 సంవత్సరాల నుండి గుంటూరు టౌన్ ఏరియాలోని అరండల్పేట, నల్లపాడు, ఓల్డ్ గుంటూరు, పెదకాకాని పోలీస్ స్టేషన్లో మరియు చుట్టుపక్కల ప్రాంతాలైన పొన్నూరు, తెనాలి, నర్సరావుపేట, ఒంగోలు మొదలగు ఏరియాలలో రాత్రిపూట మూసి ఉన్న షాపుల యొక్క షట్టర్లను తాళాలు పగలగొట్టి దొరికిన వస్తువులు, డబ్బులు దొంగిలిస్తూ అదేవిధంగా రాత్రి మరియు పగటిపూట ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని ఇంటి తాళాలను పగలగొట్టి లోనికి ప్రవేశించి బీరువాలాకులు పగలగొట్టి అందులో ఉన్న బంగారపు వస్తువులను దొంగతనాలు చేస్తూ చెడు అలవాట్లకు బానిసలై దొంగిలిచ్చిన సొమ్ముతో జల్సాలకు అలవాటు పడినట్లు తెలిపారు. వీరు 11వ తేదీ అర్ధరాత్రి సమయంలో తెనాలి ఆటోనగర్లోని ఒక స్టీల్ కంపెనీలో తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఆఫీసులో రూమ్లో ఉన్న టేబుల్ సరుగులో ఉన్న 35,000 రూపాయలను దొంగిలించినట్లు, ఆటోనగర్ ఏరియాలోనే మరికొన్ని చోట్ల నేరాలు చేయడానికి ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అదే రోజు రాత్రి తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంచుపేట ఏరియాలో గోల్డెన్ వైన్ షాప్ షట్టర్ పగలగొట్టి లోపలికి వెళ్లి దొంగతనానికి పాల్పడినట్టు చెప్పారు. మారిస్పేట ఏరియాలోని ఆంధ్ర గ్రామీణ బ్యాంకు యొక్క షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి బ్యాంకు యొక్క లాకర్ రూమ్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా బ్యాంకు అలారం రోగుట వలన చుట్టుపక్కల వారు వస్తారని భయపడి అక్కడి నుండి పారిపోయినట్లు తెలిపారు. గత 2 రోజుల క్రితం ఆదివారం రాత్రిన మన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ ఆటోనగర్ ప్రాంతంలోను అదేవిధంగా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోను షట్టర్ దొంగతనాలు చేసి వరుసగా షట్టర్లు పగలగొట్టి దొంగతనాలు జరిగింది. దీని మీద మా గుంటూరు జిల్లా ఎస్పీ ఒక్కుల చింతాల్ గారి ఆదేశాల మేరకు మన డిఎస్పీ గారి జనార్దన్ గారి పర్యవేక్షణలో ఒక 2 టీంలుగా ఏర్పాటు చేసుకొని సీసీ కెమెరాల ద్వారా మొత్తాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి షాపులో కూడా తెనాలి ప్రజలు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఆ 2 దొంగల్ని ఇమీడియట్లీ 2 రోజుల వ్యవధిలోనే ఆ దొంగలు పట్టుకోవడం జరిగింది. ఆ కేసులో ప్రాపర్టీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దానిలో వివరాలు పరిశీలిస్తే ఒక ముద్దాయి పేరు వచ్చేసరికి మిక్కిలి సందీప్, ఇతను గుంటూరు జిల్లా శారదా కాలనీలో ఉంటాడు. ఇతను రెండవ అతను వచ్చేసరికి పఠాన్ మస్తాన్ వలి. ఈ మిక్కిలి సందీప్ అనే అతని మీద సుమారు 20 కేసులు తాకుండాయి. అదేవిధంగా పఠాన్ మస్తాన్ వలి మీద కూడా సుమారు 20 కేసులు తాకుండాయి. వీళ్ళిద్దరూ కూడా కలిసి చాలా దొంగతనాలు చేయడం కూడా జరిగిందనమాట. ఇది వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ ఇంతకుముందులో కూడా తెనాలి రోడ్లో కూడా కేసులు ఉన్నాయి మనకు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈ నేరస్తులు మొత్తం మీద గత 6 సంవత్సరాలు చూస్తే గుంటూరు పరిసర ప్రాంతాల్లో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళ మీద కేసులు నడుస్తూ ఉన్నాయి. వీళ్ళు చేసిన నేరాలు కొన్ని అడ్మిట్ అవ్వడం జరిగింది. వాటి గురించి చెప్తే 11/1/2026 తేదీన మన ఆటోనగర్ తెనాలి ఆటోనగర్ ప్రాంతంలో చేసిన ఒక షట్టర్ పగలగొట్టి దొంగతనం చేసిన తర్వాత రెండో రోజులకి అదే రోజు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గోల్డ్ వైన్ షాప్లో దొంగతనం జరుగుతుంది అన్నమాట. దాంట్లో వైన్ షాప్ ఒక కేసు ఒకటి. అదే రోజు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్సిస్పేట ఏరియాలో కూడా ఒక దొంగతనం షట్టర్ పగలగొట్టి అక్కడ కూడా డబ్బులు దొంగతనం చేస్తారనమాట. ఈ 3 కూడా మన తెనాలి పరిధిలో ఉంటాయి. వీళ్ళ మీద గతంలో సందీప్ మీద 28 కేసులు, మస్తాన్ వాళ్ళ మీద 12 కేసులు ఉన్నాయి. ఈ మొత్తం 6 కేసుల్లో కలిపి బంగారం 8.5 గ్రాములు, వెండి 250 గ్రాములు, క్యాష్ 17,000 రూపాయలు రికవరీ చేయడం జరుగుతుంది. మాకు మెయిన్గా ఈరోజు ఈ కేసుని తొందరగా చేయడానికి కారణం సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల. అదేవిధంగా ఈ కేసు ఇంత తొందరగా ఛేదించడానికి కారణము తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్, వాళ్ళ సిబ్బంది, అదేవిధంగా పోతురాజు కానిస్టేబుల్, ప్రసాద్ అని కానిస్టేబుల్, అదేవిధంగా కొల్లిపార పోలీస్ స్టేషన్ నుంచి కూడా అక్కడ ఎస్ఐ గారు ప్రసాద్, వాళ్ళ ఏఎస్ఐ పోతురాజు, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, వీళ్ళందరూ కష్టపడి ఇంత తొందరలో వాళ్ళు పట్టుకోవడం కానీ ఈ రికవరీ చేయడానికి కానీ వీళ్ళందరూ తోడ్పాటు చేసేందుకు వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. స్థానిక బోస్ రోడ్లో గల శ్రీ కాకుమాను శంకరుని ధర్మసత్రంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి సంక్రాంతి సంబరాలు బుధవారం నిర్వహించినట్లు సత్రం నిర్వాహకులు తెలిపారు. సంబరంలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ముగ్గుల పోటీలలో 47 మంది ముగ్గుల పోటీల్లో విజేతలైన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడంతో పాటు 5గురికి ప్రోత్సాహక బహుమతుల కింద చీరలు పంపిణీ చేశారు. హరిదాసులకు, వేద పండితులకు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి పారితోషికం అందించారు. సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న వారికి రామాయణం, భగవద్గీత, భాగవతం పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో సత్రం కార్యనిర్వహణ అధికారి తమ్మా శివారెడ్డి, కోటేశ్వరరావు, కౌతవరపు పార్వతి, నిర్వాహకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అతి త్వరలోనే కార్యనిర్వహణాధికారి గారి వారి అధ్యక్షతలో చండీ యాగం, రుద్రయాగం కూడా జరగబోతోంది. మరి ఆ రుద్రదేవత అనుగ్రహం, చండీ అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో శ్రమపడినటువంటి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనాన్ని పేరు పేరున ఆశీర్వచనాన్ని తెలియజేస్తూ ఉన్నాం. జయ జయ శంకర, హర హర శంకర. ఈ బోస్ రోడ్లో కలిసి కాకుమాని శంకర ధర్మసత్రం నందు 2026 సంక్రాంతి సంబరాలు ప్రోగ్రాం కార్యక్రమం 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగిందండి. మొట్టమొదటి రోజు ఈరోజు మొత్తం ముగ్గులు పోటీల కార్యక్రమాలు 2 రోజులు దిగ్విజయంగా జరిగాయి. ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళు మొత్తం 47 మంది పాల్గొన్నారండి. 47 మందిలో ముగ్గురికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ 3000, సెకండ్ ప్రైజ్ 2000, థర్డ్ ప్రైజ్ 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే కన్సలేషన్ కింద ప్రైజెస్ కింద ఒక 5గురికి 500 రూపాయలు శారీస్ 5గురికి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా 350 రూపాయల చీరలు మనం మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవాలయంలో భోగి పండుగను పురస్కరించుకుని గోదా కళ్యాణం, పిల్లలకు భోగిపళ్ల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు దివి శ్రీనివాస ఆచార్యులు తెలిపారు. గోదా కళ్యాణంలో భాగంగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలోని 10 సంవత్సరాలలోపు పిల్లలకు భోగి పండ్లు పోసి అర్చకులు ఆశీర్వాదం అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో దివి రాజశేఖర్, దివి సతీశేఖర్ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. లో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ 4 రోజుల ధనుర్మాస సందర్భంగా గోదాదేవితో పూజలు జరిగినాయి. ఈ రోజున కళ్యాణం కాబట్టి కళ్యాణం చేయిస్తున్నాము. దాని సందర్భంగా రాజరాజేశ్వరి నిత్యనికేతన్ వారితో నృత్య బృందం భరతనాట్యం ప్రోగ్రాం జరిగింది. తర్వాత కళ్యాణము, తర్వాత భోగిపళ్ళ కార్యక్రమం చిన్నపిల్లలకి ఉంటుంది. మీరందరు భక్తులందరూ వచ్చి వీక్షించబడతారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి గుడిలో ధనుర్మాస మహోత్సవాలందు ఆచార్య వారి సమక్షంలో భోగిపళ్ళు కార్యక్రమం, భరతనాట్య కార్యక్రమము, గోదా కళ్యాణము జరుపుకుంటుంది. ఈ 4 రోజులు కూడా అమ్మవారికి గోదా కళ్యాణం, అమ్మవారికి అష్టోత్తరసహస్రనామ పూజలు జరుగుతూ తీర్థప్రసాదాలు అందజేయటం జరిగినది. శ్రీనివాసాచార్య గారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి కూచిపూడి నృత్య కళానికేతన్ కూచిపూడి నృత్య కళానికేతన్ వాళ్ళు హేమాద్రి వైష్ణోదేవి శిశు బృందం. రూరల్ మండలం సోమసుందరపాలెం గ్రామంలో జనసేన నాయకులు ఉప్పాల వెంకట్రావు ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలు మహిళలకు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా దివ్వెల మధుబాబు, నాగం వెంకటేశ్వరరావు తదితరులు విచ్చేసి సంబరాల్లో జరిగిన పోటీలను తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల స్నేహభావం పెరుగుతుందని, దానితో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో గ్రామ జనసేన జన సైనికులు మల్లోల మల్లికార్జునరావు, దాసరి చిన్ని, మనోజ్, కోటి, శివ, టీంకు శరత్, ఫనీ, త్రినాథ్, నగేష్, సుబ్బారమణ్యం, మహేష్, శ్రీను పాల్గొన్నారు. భోగి పర్వదినం సందర్భంగా మన సోమసుందరపాలెం గ్రామంలో మన అభయ ఆంజనేయ స్వామి యూత్ మరియు కూటమి అభ్యర్థులు జనసేన నాయకులైన మన ఉప్పాల వెంకట్రావు గారు వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, లెమన్ స్పూన్లు మహిళలకు కానీ పెద్దలకు కానీ రకరకాల క్రీడలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వెంకట్రావు గారికి, ఈ అభయ ఆంజనేయ స్వామి యూత్కి మా ధన్యవాదాలు. అట్లానే ఈ సంవత్సరం అందరూ సుభిక్షంగా చక్కగా పంటలు మంచి రేటుగా మీ రైతులందరూ చాలా సంతోషంగా ఉండి కాన్స్టిట్యున్సీ మొత్తం మనోహర్ గారి ఆశీస్సులతో చాలా
రంగరంగ వైభవంగా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా సుందరపాలెం గ్రామ ప్రజలందరికీ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలోనే పార్టిసిపేట్ చేసిన మా సోమసుందరపాలెం ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లు సంక్రాంతి శుభాకాంక్షలు. సోమసుందరపాలెం గ్రామంలో వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి ఉప్పాల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ యొక్క వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఉప్పాల వెంకట్రావు గారి యూత్కి, అలాగే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ముగ్గులేసిన మహిళాంబ తల్లులకి, సోమసుందరపాలెం గ్రామ ప్రజలకి, అలాగే ఈ కార్యక్రమంలో రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో భోగి పండుగను పురస్కరించుకుని బుధవారం గోదాదేవి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కడియాల లక్ష్మి, తాటివాక వెంకట్రమణ, లింగినేని నాగశిరోమణి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో 2వ సంవత్సరం గోదా కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. దేవస్థానంలో నిత్యం హోమం, విశేష పూజలు మహిళలచే చేయబడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెల 2వ సోమవారం అన్నదాన కార్యక్రమం పూర్తిగా మహిళలచే నిర్వహించబడుతున్నట్లు, దేవస్థానం తరపున మహాశివరాత్రి రోజున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణము మరియు బ్రహ్మంగారి ఆరాధనా ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. దేవస్థానంలో బాలనాగేంద్ర స్వామి మందిరం, రావి చెట్టు, నాగేంద్ర స్వామి పుట్ట ఉన్నట్లు అక్కడ కూడా ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగలకుదురు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో 1961 సంవత్సరంలో నిర్మించబడినది. ఈ గుడిలో గత 4 సంవత్సరాల నుంచి కడియాల లక్ష్మి, వెంకటరమణ, నాగశిరోమణి ఆధ్వర్యంలో మిగతా మహిళల సహకారంతో నిత్య హోమము, నిత్య అభిషేకాలు, ప్రతి నెల 2వ సోమవారం అన్నదాన కార్యక్రమం, బ్రహ్మంగారి వ్రతము, సత్యనారాయణ వ్రతము, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా, బాబా వ్రతము, నందీసుడు అభిషేకము, గోదాదేవి కళ్యాణము 2వ సంవత్సరము విశేషంగా నిర్వహించబడుతున్నది. భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతున్నది. అనేక విశేష పూజలు కూడా మహిళల సహకారంతోనే మహిళలందరూ కూడుకుని ఈ గుడిని డెవలప్ చేయాలి. ప్రజ్వలిత సంస్థ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నాగళ్ల దుర్గా ప్రసాద్ 5వ వర్ధంతి పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. షేక్ మీరావలి సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం అధ్యక్షులు కుర్రాసీను పర్యవేక్షణలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సాహిత్య రంగానికి నాగళ్ల దుర్గా ప్రసాద్ ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రచోరిత సంస్థ ఏర్పాటు చేసి తెనాలి ప్రత్యేకతలు పలు ప్రాంతాల్లో చాటిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మీరావలి, వంశీబాజీ, అశోక్, శ్రీ శివలింగేశ్వర స్వామి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాగళ్ల దుర్గా ప్రసాద్ గారి 5వ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర శివలింగ స్వామి భక్త బృందం సేవా సమితి తరఫున నిత్య అన్నదానం కమిటీలో కుర్రాసీని గారి ఆధ్వర్యంలో అన్నదానం ఇవాళ చేశాము. పొద్దున విగ్రహంకి మాల్లో ఇవన్నీ వేసి అందరూ కళాకారులు అందరూ పాల్గొని ఈ అన్నదానం ఇవన్నీ చేశాము. ప్రజ్వలిత వ్యవస్థాపకులు మరియు కళాకారుల సంఘానికి ఎంతో మేలు చేసిన గొప్ప వ్యక్తి పెద్దలు నాగళ్ల దుర్గాప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా 5వ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున వారి యొక్క కుటుంబ సభ్యులు మరియు కాళేశ మేరావళి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ రోజున మరి ప్రతి ఏటా కూడా వారి యొక్క జయంతి కానివ్వండి, వారి సంవత్సరకం కానివ్వండి, ఇక్కడ మరి అన్నదాన కార్యక్రమం రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఉదయాన్నే మరి విగ్రహానికి నివాళులు అర్పించుకొని మరి ఇప్పుడు సాయంత్రం పూట మరి రైల్వే స్టేషన్లో ఎవరైతే పేదలు ఉన్నారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నాగళ్ల దుర్గాప్రసాద్ గారికి మా యొక్క సేవా సమితి తరఫున వారికి నివాళులు అర్పిస్తూ వారు ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు ఈ కళాకారులపైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఉండాలని చెప్పి తెలియపరచుకుంటూ మరొకసారి
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక బస్టాండ్ ఏరియాలో శరణాగతి గోష్ఠి ఆశ్రమ పీఠాధిపతి నరేంద్రస్వామి సారథ్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వ్రత మహోత్సవాల్లో 29వ రోజు బుధవారం గోదాదేవి పెండ్లి కుమార్తెగా అలంకరించి ఉత్సవం నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 12 ఏళ్లుగా ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. अन्नेन वाव सर्वे प्राणा महीयन्ते तावाध्यात्मं प्राणो व्यानोपान उदानः समानश्चक्षुस्तोत्रमनोवाक् चन्द्रमागु సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు భగవద్గీత కంఠస్థ పోటీలు దోహదపడతాయని ఆలయ ఈవో హరిప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం భగవద్గీత కంఠస్థ పోటీలను, సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భగవద్గీత పోటీలలో చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలకు న్యాయ నిర్ణేతగా ప్రమీల వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయం హరిప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టతను పిల్లలకు తెలియజేసేందుకు ఆలయంలో 3 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భోగి పండుగ పురస్కరించుకొని పిల్లలకు భగవద్గీత కంఠస్థ పోటీ నిర్వహించడం జరిగిందని, అనంతరం భోగి పండ్లు పోసి ఆశీర్వదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు వడ్లమూడి రాఘవేంద్ర, వరప్రసాద్, శైలజ, బాలకృష్ణ మాస్టర్, పలువురు స్థానికులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా దేవాలయ ప్రాంగణంలో భగవద్గీత కంఠస్థం చిన్నారులకి భోగిపళ్ళు పోయటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న బాలకృష్ణ మాస్టారు, సామవేదం సత్యనారాయణ శర్మ గారు తదితర పెద్దలందరూ పాల్గొని చిన్నారులకు ఆశీర్వచనం ఇచ్చున్నారు. కానీ ఈ కార్యక్రమం ఘనంగా జరిగిందని తమకు తెలియపరుచుకుంటున్నాను. చిన్నారులకి భగవద్గీతలో పాల్గొన్న చిన్నారులందరికీ భగవద్గీత పెన్ను పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజు గోపూజ మహోత్సవం దేవాలయం ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమం కూడా అందరూ పాల్గొన ఈరోజు మన శివాలయ ప్రాంగణంలో భగవద్గీత పోటీలు మరియు చిన్నపిల్లలందరికీ కూడా భోగిపళ్ళ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరిగింది. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు, మా అభినందనలు. చిన్నపిల్లలందరికీ శుభాశీస్సులు, పెద్దవాళ్ళందరికీ స్థానిక అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా బుధవారం గోదాదేవి సారె ఉత్సవం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తుమ్మల సత్యనారాయణ తదితరులు తెలిపారు. తిరుప్పావే సేవాకాలంలో గోదాదేవికి వివిధ రకాల మంగళకర ద్రవ్యాలకు సంప్రదాయబద్ధంగా ఒడిబియ్యం, భోగి పండ్లు పోసినటువంటి కార్యక్రమాలు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ధనుర్మాస ఉత్సవాలు ఆలయంలో చేస్తున్నట్లు, అందులో భాగంగా భోగి పండుగ రోజున 10 సంవత్సరాలలో పిల్లలందరికీ భోగి పండ్లతో ఆశీర్వచనం నిర్వహించినట్లు చెప్పారు. సాయంత్రం 6 గంటలకు గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న గోదాదేవి గోశాలలో భోగి పండుగ రోజున ఆవు, కోడెదూడకు జన్మనివ్వటంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో దేవాభక్తుని ఉమామహేశ్వరరావు, కిక్కురి చిన్న కృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం అమరావతి ప్రేక్ష చెంచుపేట తెనాలి. ఈరోజు ఉదయం అమ్మవారికి సారే, తర్వాత చిన్నారులకు భోగి పండ్లు కార్యక్రమాన్ని నిర్వహించాం. ఘనంగా భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రులైనారు. సాయంత్రం 7 గంటలకు గోదా రంగనాథ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా వేదాశీర్వచనంతో జరుగును కాబట్టి భక్తులు తమ వంతు ద్రవ్యాలతో వచ్చి పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై దేవాలయం తరఫున పంచు ప్రసాదాలు స్వీకరించి భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. సంక్రాంతి, భోగి, కనుమ
శుభాకాంక్షలు దేవాలయం తరఫున భక్తులందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గోశాలలో ఈరోజు పండుగ రోజున మా గోవు జన్మించి మగపిల్లకి జన్మనిచ్చింది. ఈ దేవాలయానికి భక్తులు చేస్తున్న సహకారానికి ఎంతో కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. శాసనమండలి సభ్యులు ఆలపాటి. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు. పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శివకుమార్. వరుస దొంగతనాల కేసుల్లో ముద్దాయిల అరెస్ట్. బంగారం వెండి సొత్తు స్వాధీనం. సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు భగవద్గీత కంఠస్థ పోటీలు. ఈవో హరిప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.